ఆంధ్రప్రభకు స్వాగతం. హర్ముజ్ జలసంధి గత 6-7 నెలల నుంచి విపరీతంగా వినిపిస్తున్నటువంటి పదం. అక్కడ ముఖ్యంగా కారణం ఏంటంటే, మన అవసరాలన్నిటికీ పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఆ జలసంధి నుంచే రావడం వలన పూర్తిగా దాని మీద ప్రపంచం అంతా దృష్టి పడింది. అయితే గత 2 రోజుల క్రితం 48 గంటల క్రితం ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఈ హర్ముజ్ జలసంధి మొత్తం మా ఆధీనంలోనే ఉంది. అక్కడున్నటువంటి ల్యాండ్ మైన్స్‌ని పూర్తిగా మేము నిర్వీర్యం చేశాము. స్వేచ్ఛగా అన్ని వాణిజ్య నౌకలు అక్కడి నుంచి వెళ్ళొచ్చు అని. సో, ఇది ఎంతవరకు వాస్తవము? ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితి ఏంటి? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, ట్రంప్ గారి యొక్క ఈ ప్రకటన మనం ఎట్లా చూడాలి సార్? ఆయన ఏమంటున్నారంటే బేసికలీ హార్ముజ్ జలసంధిని మేము ఎక్వైర్ చేశారంటలేదు, ఆ! మా కంట్రోల్‌లో ఉందని చెప్తారు. అలాగే ఆ! డీమైనింగ్ సక్సెస్‌ఫుల్ గా కంప్లీట్ చేయడం వల్ల హ్మ్. కంప్లీట్ గా ఇప్పుడు యాక్చువల్ గా సేఫ్ గా మేము చూడగలుగుతున్నాం సార్. అని ఆయన స్పష్టం చేశారు. సార్. దీనివల్ల ఇరాన్ కి వార్నింగ్ ఇస్తున్నారు, మేము కంట్రోల్లో ఉంచుకుంటాం, మేము ఇక్కడి నుంచి వైదొలగం అని హ్మ్. స్పష్టతతో చెప్తున్నారు. ఓకే. అవసరం వస్తే యుద్ధం చేసి మేము మొత్తం ఏరియాని టేక్ ఓవర్ చేసేస్తాం అన్నట్టుగా వార్నింగ్ ఇస్తారు. సార్. అలాగే ఆయన సొంత అల్లుడు మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, బాగానే జరుగుతున్నాయి మీటింగ్స్ ఇరాన్ తోటి అంటుంటే ఆయన ఖండించారు. ఓకే. ఆయన ఖండించడంలో అదొక మెసేజ్ కూడా ఇస్తున్నారు, నేను హార్డ్ లైన్ తీసుకుంటున్నాను, సాఫ్ట్ లైన్ తీసుకోవట్లేదు. హ్మ్. మీరే మా దగ్గరికి వచ్చి హార్ముజ్ జలసంధిని ఫ్రీ చేయాలి. హ్మ్. అటు అణు ఒప్పందాన్ని ఇది మీరు రిఫైన్ చేయకూడదు. హ్మ్. దీనికి బదులుగా ఇరాన్ ఏం చేసింది, మేము అంటే హింట్ ఇస్తుంది, హ్మ్. కాలిఫోర్నియా కూడా మాదే అని చెప్పుకొచ్చింది. సార్. అంటే ఏంటంటే కాలిఫోర్నియా మాదే అంటే ఏంటంటే మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కింద ఏరియా. హ్మ్. కాలిఫోర్నియా అని చెప్పుకుంటారు. సో సార్. అందుకని చెప్పి కాలిఫోర్నియా మాదే అని. హ్మ్. సెకండ్ థింగ్, కాలిఫోర్నియా అన్నది వాళ్ళకి అమెరికాకి వెస్ట్ కోస్ట్ లో ఉంది, సార్. ఈస్ట్ కోస్ట్ ఎక్కువ రీచ్ లో ఉంటుంది ఇరాన్కి. హ్మ్. అంటే ఏంటంటే మీ వెస్ట్ కోస్ట్ కూడా మా కంట్రోల్లో ఉందని చెప్తున్నాం. సార్. హ్మ్. దీనికి కొంచెం థింకర్స్ ఎవరైతే ఉన్నారో అటు అమెరికన్ రిపబ్లికన్ పార్టీలోను, హ్మ్. డెమోక్రటిక్ పార్టీలోను, ఇటు ఇరాన్లో కూడా ఏమని చెప్తున్నారంటే, ఏదైతే 450 కేజీలు టు 500 కేజీస్ యురేనియం ఏదైతే 60% పైన శుద్ధి చేసిందో హ్మ్. దాన్ని 90% తీసుకురావడానికి 4 వారాల కంటే ఎక్కువ పట్టదు. ఇరాన్ మొత్తం మీద అండర్ గ్రౌండ్ డీప్గా వెళ్ళిపోయి దాదాపు 200 మీటర్ల లోతుని సెంట్రిఫ్యూజెస్ రీఎస్టాబ్లిష్ చేసి అక్కడ శుద్ధి చేసుకోగలుగుతుంది. సో వాళ్ళు అణుబాంబుకి కేవలం నెల రోజుల దూరంలోనే ఉన్నారని చెప్తుంది. అంటే ఇట్లా టైం గెయిన్ చేయడం కోసం ఇరాన్ ఇట్లా రెండవది ఏంటంటే దీనికి బదులుగా ఒక అమెరికన్ సెనేటర్, గవర్నమెంట్ కానీ అఫీషియల్స్ కానీ ఏమీ ఇవ్వలేదు, కానీ సార్. పాత సెనేటర్లు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే అమెరికా న్యూక్లియర్ వెపన్స్ దీన్ని కౌంటర్ చేయడానికి ఏవైతే న్యూక్లియర్ స్థావరాల మీద అనుమానాలు ఉన్నాయో వాటి మీద టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయని కనిపిస్తుంది. హ్మ్. సార్. అయితే దానికి కౌంటర్గా మళ్ళీ వీళ్ళు ఇంకోటి ఇచ్చారు. హ్మ్. రష్యా నుంచి వచ్చిన S-400 విమానాలు, హ్మ్. S-400 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, హ్మ్. రెడార్స్ అవన్నీ ఇంటిగ్రేట్ అయిపోయినాయి. IRGC ఇప్పుడు పటిష్టంగా ఉంది, మీరు ఎయిర్ క్రాఫ్ట్ పంపిస్తే కానీ అటాక్ చేయలేరు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ గేమ్స్ నడుస్తున్నాయి. హ్మ్. తర్వాత ఇరాన్ ఇంకోటి ఏం చేసిందంటే, హ్మ్. కేవలం ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ స్థావరాల మీదే దాడి చేసాం, వాళ్ళకి సంబంధించిన మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ అమెజాన్ వేర్ హౌస్ అటువంటివి కూడా దాడి చేసాము, హ్మ్. షిప్స్ మీద దాడి చేసాము కొంతవరకు. హ్మ్. ఇప్పుడు యూరప్ మీద దాడి చేయడం మొదలు పెడతామని చెప్పారు. యూరోప్ మీద చేసే అవకాశం ఉందా సార్? ఆ రేంజ్ ఉంది, మిసైల్స్ ఆ రేంజ్ ఉంది. ఉంది. ఓకే. హ్మ్. ఉంది, IRBM అంటే ఆ హ్మ్. రేంజ్ ఉంది. హుహు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈస్టర్న్ యూరప్ ఏదైతే ఉందో హ్మ్. అక్కడి నుంచి మెయిన్ గా హెల్ప్ వస్తుంది యూక్రెయిన్. ఓకే. మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా ఇదే ఛానల్లో హ్మ్. ఇదంతా పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ నడుస్తుందండి. అమెరికా సార్. రష్యా మధ్యన నడుస్తుంది, అటు యుక్రెయిన్ లో నడుస్తుంది, ఇప్పుడు ఇరాన్ మొదలైంది. సార్. హ్మ్. సో అక్కడ యుక్రెయిన్ కి అమెరికా ప్లస్ వెస్టర్న్ కంట్రీస్ అన్ని సపోర్ట్ ఇస్తుంటే ఇక్కడ హ్మ్. ఇరాన్ కి రష్యా అండ్ చైనా సపోర్ట్ ఇస్తుంది. హ్మ్. చైనా రెగ్యులర్ గా ఆర్మ్స్ ఎమ్యునిషన్, ఇంటెలిజెన్స్, ఫోటోగ్రఫీ అన్ని శాటిలైట్ ఇమేజరీ అన్ని సప్లై చేస్తుంది. ఇరాన్‌కి సప్లై చేస్తుంది. హ్మ్. అలాగే రష్యా మెయిన్ ఎక్విప్మెంట్ ఇచ్చింది, మిసైల్స్ కూడా సప్లై చేస్తుంది. చైనా కూడా మిసైల్స్ సప్లై చేస్తుంది.
వాళ్ళు టెస్ట్ చేయాలనుకున్న మిసైల్స్ అన్ని ఇరాన్ దగ్గర టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేపించుకుంటుంది సార్. ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి పటిష్టంగా ఉంది. మధ్యలో ఇంటర్నల్ స్ట్రైఫ్ ఒకటి కనిపించింది. రెగ్యులర్ గా ఎలక్ట్ అయిన పెజెష్కియాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ కింద, ఆ గవర్నమెంట్ కి ఈ అయోతల్లాకి ఉన్న మత ప్రవక్తల గ్రూప్ కి కొంచెం విభేదాలు కనిపించినట్టు అయినాయి. అయితే అవి సమసిపోయినట్లు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్ గా మస్తబా ఒక 12 seconds వీడియో చూపించి తన ప్రజెన్స్ డిక్టేట్ చేశారు. అంటే నేను బతికే ఉన్నాను, నాకు పని చేయగలిగే స్థితిలో ఉన్నానని చూపించగలిగాను. ఐఆర్జిసి కమాండర్స్ కూడా మార్చడం జరిగింది. కొత్త ఐఆర్జిసి కమాండర్స్ అంతా హార్డ్ లైన్ ఆఫ్ చేస్తారు. మేము ఇరాన్ యుద్ధం గెలిచేమని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వాళ్ళ దగ్గర ఇంకా హౌతీ కార్డు రెడ్ సీ మీద ఉంది. రెడ్ సీని ఎప్పుడైనా కావాలంటే వాళ్ళు బ్లాక్ చేయగలరు. సూయజ్ కెనాల్ ద్వారా సూయజ్ కెనాల్ని బ్లాక్ చేయగలరు. ప్రస్తుతానికి పరిస్థితులు అలా నడుస్తున్నాయి. అమెరికా ఏమో ఫైనాన్షియల్ సిస్టమ్స్ ని బ్లాక్ చేయాలని చూస్తుంది. ఇరాన్ ఒక పాత సివిలైజేషన్. ఈ పాత సివిలైజేషన్స్ ఏముంటాయో వీళ్ళు దీర్ఘకాలంగా తట్టుకోగలిగే పరిస్థితిలో ఆ విధంగా మనం చూసుకోవాల్సిందండి. ఇంకా అంతకంటే మించింది ఏమీ లేదు. రానున్న రోజుల్లో మళ్ళా $94 per barrel రేటు పెరిగింది. ఇది మళ్ళా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరం ఒకవేళ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేయడానికి అందరూ 90% కావాలనుకుంటున్నారు. 90% అవసరం లేదండి. 60% తోటి కూడా దాన్ని డర్టీ బాంబ్ అంటారు. దాన్ని ఎక్కడైనా సరే బాంబుతో పాటు పేలిస్తే ఆ ఏరియా అంతా రేడియేషన్ తోటి నిర్వీర్యం అయిపోతుంది. చెర్నోబిల్లో రియాక్టర్ పేలిపోయినప్పుడు ఎలా జరిగిందో, చెర్నోబిల్ ప్రాంతం అంతా నివాసయోగ్యం కానట్టు అయిపోయిందో అలా జరుగుతుంది. అలాగే జపాన్ లో కూడా ఒక న్యూక్లియర్ రియాక్టర్ సముద్ర తీరాన్ని ఏదో ఫుకుషిమా, అది కూడా చాలా సంవత్సరాలు, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే దాన్ని దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇటువంటి డ్యామేజెస్ చేయగలిగినా కానీ కాలిఫోర్నియా అటువంటి ఏరియాస్ లో హింట్ చేయగలవని, మేము మీ ఏరియాకు వచ్చి దాడి చేస్తాం అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నాం. అలాగే మొస్తఫా 2 నెలల క్రితం ఇచ్చిన వార్నింగ్ ప్రకారం చూస్తే, మా కోసం వెయిట్ చేయకండి, మీరు ఇండివిజువల్ గా యాక్ట్ చేయండి, ఏది చేసినా మాకు పర్వాలేదు అంటే ఎవరైనా సరే ప్యాలెస్టైన్ సపోర్ట్ లో అమెరికన్స్ కానీ ఎవరైనా సరే వైట్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కేవలం ముస్లిమ్సే చేయాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి నడుస్తుందండి పరిస్థితి ఎలా జరుగుతుందో. కానీ యుక్రెయిన్ అండ్ ఇరాన్ చాలా మంది మీడియాలో లింక్ పెట్టట్లేదు. నా అభిప్రాయంలో రెండింటికి లింక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ యుక్రెయిన్ లో యుద్ధం ఆగిపోతే ఇక్కడ కూడా ఆగిపోతుంది. సార్ ఇక్కడైతే ఈ ఇరాన్ వాళ్ళు ఒమెన్ తోటి చర్చలు జరుపుతున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే ఈ హర్బూజ్కి ఏమైనా అంటే ప్రత్యామ్నాయంగా ఏమైనా చూస్తుందా ఇరాన్? ఒమాన్ తోటి చర్చలు ఏంటంటే అండి, ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాదాపు 33-36 కిలోమీటర్లు ఉంటుందండి. 21 నాటికల్ మైల్స్. అందులో ఒమాన్ సైడ్ లోతు ఎక్కువ ఉంటుంది, ఇరాన్ సైడ్ లోతు తక్కువ ఉంటుంది. అందుకని షిప్స్ జనరల్ గా ఏం చేస్తాయంటే వెళ్ళేటప్పుడు ఇరాన్ సైడ్ నుంచి వెళ్తాయి, వచ్చేటప్పుడు ఒమాన్ సైడ్ దగ్గరలో వస్తాయి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వరకు మైనింగ్ చేసామన్నారు, అది డీమైనింగ్ అయిపోయిందండి. దానికి బ్రిటన్ కూడా మైన్ స్వీపర్స్ కొన్ని పంపించింది, మొత్తం మీద డీమైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫ్రీగా వెళ్ళండి, ఒమాన్ సైడ్ నుంచి అయినా సరే రాకపోకలు సాగించండి, ఇరాన్ చార్జ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇరాన్ కి దగ్గర మధ్యలో మిసైల్ కేపబిలిటీ ఉంది మా దగ్గర షిప్స్ డ్యామేజ్ చేయడానికి అని చూపించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో అడపా 2 రోజుల క్రితం చేసినట్టుగా చేస్తూనే ఉన్నారు. షిప్స్ ఇంకా ఇరుక్కుపోయాయి. ఈ నెల కేవలం 72 షిప్స్ బయటకు వచ్చినట్టు లెక్క. సో ఆ విధంగా ఇరాన్ ఏం చేస్తుందంటే ఒమాన్ తోటి ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తుంది. ఇవి యాక్చువల్గా షాలో వాటర్స్. అంటే చెప్పాలంటే సూపర్ ట్యాంకర్స్ కొంచెం కష్టంతో ఒమాన్ సైడ్ నుంచి బయటకు వస్తాయి. ఒకవేళ నిజంగా ఏదైనా కంట్రోల్ చేయడానికి, మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడానికి అందుకని ఛార్జ్ వసూలు చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ప్రపంచ దేశాలకి నొప్పి రాకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ అమెరికాకి పంపిస్తున్న సిగ్నల్ ప్రకారం ఏంటంటే హార్బర్ జలసంధిని మేము కంట్రోల్ చేస్తున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసేయగలం అని చెప్తున్నాం. దీనికి కౌంటర్ గా ఆయన ఏమైనా ఇచ్చారంటే మా ఫ్లీట్ అక్కడ ఉంది, మా డిస్ట్రాయర్స్ అక్కడ ఉన్నాయి, మా మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి, మీరు నిర్భయంగా సంధిని దాటి పైకి కిందకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సార్ రేపు నెక్స్ట్ వచ్చే నెలలో సెప్టెంబర్లో 12-13 తేదీల్లో
బ్రిక్స్ సమావేశం జరగనుంది. సో, దీనికి ఇరాన్ అధ్యక్షుడు వస్తున్నాడు అనేటువంటి వార్తలు వచ్చినాయి సార్. అది ఎంతవరకు వాస్తవము? ఒకవేళ వస్తే మనకి ఇరాన్‌కి మధ్యలో ఏమైనా ఒప్పందాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? తప్పనిసరిగా వస్తారని ఆయన, ఎందుకంటే ఇరాన్కి మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఒక పోర్ట్ మనకి మొత్తానికి కంట్రోల్కి ఇచ్చారు. మన కట్టి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కి అక్కడ చాబహార్ పోర్ట్ మనకి ఇచ్చారు. అక్కడి నుంచి మనం కంట్రోల్ చేస్తాం. అలాగే మనకి ఇరాన్ నుంచి చాలా ఆయిల్ కూడా వస్తుంది. చాబార్ పోర్ట్ వరకు పైప్ లైన్ ఉందా సార్? అక్కడి వరకు పైప్ లైన్ లేదని, పైప్ లైన్ పాకిస్తాన్ ద్వారా వేద్దామని చూశారు. అయితే అది పాకిస్తాన్ ఎప్పుడు అభ్యంతరాలు పెట్టింది. ఓకే. యాక్చువల్గా పైప్ లైన్ వేసుంటే దాన్ని ఒక వెపన్ కింద వాడుకునేవారు పాకిస్తాన్. యాక్చువల్గా అది వేయకపోవడమే నన్ను అడిగితే చాలా మంచిదైంది. లేకపోతే అది కచ్ ద్వారా ఎక్కడైతే డీలినేషన్ అవ్వలేదో అక్కడి నుంచి వచ్చేది. సో ఆ విధంగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ లోనే ఉండేది. ఇప్పుడు రష్యా ప్రపోజ్ చేసింది వయా ఇరాన్ పాకిస్తాన్ ఇండియాకి రైల్వే లైన్, రోడ్ లైన్ పెడదామని. అయితే ఇది పాకిస్తాన్కి ఒప్పందం కనిపించేటట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నియరెస్ట్ రూట్ కావాలి అంటే వాళ్ళ లాహోర్ నుంచి ఖైబర్ పాస్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కానీ ఎంటర్ అవ్వాలి. సో ఆ రూటు ఏంటంటే పాకిస్తాన్కి, పంజాబ్కి చాలా బెనిఫిషియలే ఎకనామికల్లీ. కానీ ఇండియా ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇరాన్కి మనకి సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన వస్తారు. తర్వాత ఏంటంటే పాకిస్తాన్ మీడియేషన్ ఇరాన్కి యాక్చువల్గా నచ్చలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అమెరికాను ఒప్పించగలిగే పవర్ లేదు. కేవలం బంట్రోతులా చేయగలుగుతారు ఈ కాగితాలు, టీ తీసుకురాగలుగుతారు, ఓ టీ తాగించగలుగుతారు, స్నాక్స్ పెట్టగలుగుతారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు అట్ ద బెస్ట్. దానికి కూడా 400 మిలియన్లు ఛార్జ్ చేశారు. సో తర్వాత అందుకనే అమెరికా కూడా ఖతార్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఆ విధంగా భారత్ నిజంగా మీడియేషన్ చేస్తే ఇరాన్కి, అమెరికాకి సంధి కుదిరే అవకాశాలు చాలా బలంగా. కానీ మనం ప్రస్తుతం పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే మనకి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఒప్పందం అంత ఈజీగా కుదిరేటట్టు కనిపించట్లేదు. మనం ఎప్పుడు ఎంటర్ అయిన రోజుని, బ్రిక్స్ ద్వారా ఎంటర్ అయిన రోజుని మనం తప్పనిసరిగా మన ఒప్పందం కుదర్చాలి. అంటే ఇటీవల సార్ కొంతమంది విశ్లేషకులు, అంటే సోషల్ మీడియాలో విశ్లేషకులు అనుకోండి, ఏమని అంటే మనము ఇజ్రాయెల్కి దగ్గర అవడం వల్ల మనం మీడియేషన్కి వెళ్ళలేకపోయాము, లేకపోతే పాకిస్తాన్ కన్నా మన దగ్గరికి వచ్చేది అమెరికా కానీ ఇరాన్ కానీ. అంటే మనం ఏమైనా స్ట్రాటజికల్గా మీడియేషన్కి వెళ్ళలేదా, లేకపోతే ఇది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది కుదిరే వ్యవహారం కాదని ఊరుకున్నామా? అనువుగాని చోట వెళితే చెప్పు దెబ్బలు తగులుతాయి తప్పితే గానీ ఇదంతా విశ్లేషకులు ఈ మధ్యన కొంచెం మరీ ఓవర్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇన్వైట్ చేశారు, మనల్ని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? మనం ఎందుకు వెళ్ళాలని? మనం మీడియేషన్ అవసరం లేదు. పాకిస్తాన్ అంటే చెంచా కింద బిహేవ్ చేస్తుందని అమెరికాకి తెలుసు. మునీర్ గారు వెళ్ళి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఇద్దరు కంబైన్డ్ గా బెగ్గింగ్ బౌల్ తోటి వాళ్ళకి $1 బిలియన్ అప్పిస్తే చాలు, లేకపోతే వాళ్ళ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే చాలు, వాళ్ళు ఏది చెప్తున్నట్టు చేస్తారు వాళ్ళు. మన ఇండియా అలా పట్టించుకోదు. అంతేని చెప్పి మన ఇండియాకి అసలు ఎవరు మధ్యలో ఇన్వైటే చేయలేదు. సో అటువంటి అనువుగాని చోట మనం అధికులు మనం సార్. అదంటే ఇక్కడ ఇజ్రాయెల్ తోటి మనం ఇరాన్ యుద్ధం స్టార్ట్ కాకముందు తోటి మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్ తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంకా కూడా ఇరాన్ తోటి కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. మనం న్యూట్రల్ కంట్రీ కింద సార్వభౌమత్వం తోటి అన్ని కంట్రీస్ కి బ్యాలెన్స్ చేయగలం. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా శ్రీ వివి రావు గారి విశ్లేషణ హర్ముజ్ జలసంధి పైన అమెరికా యొక్క ప్రకటన. ఇది కేవలం అమెరికా ఆస్తి అక్కడికి వెళ్ళి మేము కంట్రోల్ చేయగలిగిన పొజిషన్లో ఉన్నాము అని తెలియజేయడమే కానీ వాళ్ళ కంట్రోల్కి పూర్తిగా వచ్చిందని కాదు. ఇరాన్ ఇప్పటికీ చాలా ముందంజలోనే ఉంది. అమెరికాకి భయపడి తల ఒగ్గలేదు. కాబట్టి ఈ యుద్ధం ఏ స్థితిలో ఆగుతుందో, ఎప్పుడు ఆగుతుందో తెలియదు అని వారి యొక్క విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియచేయండి.